జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ గరంగరంగా సాగుతోంది. కౌన్సిల్ మీటింగ్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బల్దియా మీటింగ్ ఇది. 4 నెలలుగా పనులు జరగట్లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆరోపించారు. గత 4 నెలలుగా ఇందాక మా సోదరుడు ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి కూడా చెప్పాడు, అధికారుల గురించి కూడా చెప్పాడు. మాకు ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చారు, అభినందనలు, శుభాకాంక్షలు. ఐఏఎస్ ఆఫీసర్లు వస్తే బాగా పనిచేస్తారనే ఒక గొప్ప అభిప్రాయం చాలా మందిలో ఉంది. ₹1,00,000 పవర్ ఇవ్వలేని, 5 లక్షల రూపాయలు ఎమర్జెన్సీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు ప్యాచ్ వర్క్ కూడా చేయలేని దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చినా అధికారులు ఇచ్చినా ఏం ఉపయోగం? ఇంజనీరింగ్ వ్యవస్థలో అధికారులు లేరు, ఎలక్ట్రిసిటీలో అధికారులు లేరు. ఖర్చు పెట్టి పని చేయాలంటే రూపాయి డబ్బులు లేవు. మేమేం చేయాలని చెప్పే సమాధానానికి శాశ్వత పరిష్కారం రావాలి. ఎమ్మెల్యే గాంధీకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. గతంలో సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని వెంకట్ అడిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 నెలలే అయ్యింది కదా అని బల్మూరి వెంకట్ అన్నారు. అంశం ఏదైతే ఉందో తప్పనిసరిగా దాన్ని పరిగణలోకి తీసుకొని ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ సమస్యలు కూడా, అంటే ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏదైతే ఇప్పుడే సమస్యలు పుట్టుకొచ్చే విధంగా మాట్లాడితే గత 9 సంవత్సరాలుగా చిత్తశుద్ధి లేకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. చిత్తశుద్ధితో ప్రతి సమస్య గతంలో వచ్చి సమస్యలు ఇక్కడ లేవనైతే మాట్లాడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. గత 2 నెలలుగా రాత్రికి వెళ్ళే స్ట్రీట్ లైట్లు ఖరాబ్ అయినా, మొన్నటికెళ్ళే సమస్యలు వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అవన్నీ సమస్యలు మేము వచ్చి 2 నెలలు అవుతుందా? గత 2 నెలల ముందు మీరే ఉన్నారు, దానికంటే ముందు మీరే ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా మీ హయాంలోనే అయినాయి. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాము, చిత్తశుద్ధితో మేము వ్యవహరిస్తాము.